హలో ఎవరివన్. ఏపీలో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అలజడులు రేపేందుకు అంబటి రాంబాబు గారు అట్లానే మాజీ మంత్రులు కొంతమంది బూతుల పురాణం ఎత్తి సో అలజడులు రేపే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ అంశాల మీద ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు ఇదంతా ఈ బూతు పురాణాలు అంబటి రాంబాబు గారు మాట్లాడిన ఆ వీడియో చూస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారి మదర్ని కూడా తిట్టడం జరిగింది. సో అసలు ఈ వీడియోల గురించి మీరేం మాట్లాడతారు? ఏం మాట్లాడతామంటే చిన్న మెదడు చిట్లింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్గా మైండ్ దొబ్బింది అంటాడు ఏదో సినిమాలో, ఆలీ డైలాగ్ అది. మరి అధికారం పోయింది, కనీసం డిపాజిట్లు కూడా చాలామందికి రాలేదు, ప్రతిపక్ష హోదా లేదు, నాయకుడు అనేవాడు బెంగళూరు అంట లండన్ అంట తిరుగుతున్నాడు, పట్టించుకునే నాథుడు లేడు. వీళ్ళకి చూస్తే మొత్తం కన్నాలే జల్లెడిలాగా. ఈ జల్లెడు వెళ్ళి సూదిని విక్రిస్తుంది, సూదిని ముట్టెనక ఒక కన్నం ఉందని. ఈ జల్లెడంతా కన్నాలే. ఇదిలా ఉంటే మహా మేధావులు పోటుగాలుగా మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ గారు, కొడాలి నాని గారు, తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు, రోజమ్మ, వీళ్ళందరూ మళ్ళీ తెరమరుగైపోతున్నారు. అప్పుడప్పుడు కనిపిస్తున్నారు, అమ్మ బతికే ఉన్నారా బాబు అని చెప్పడానికి. మేమే అధికారంలో 30 ఏళ్ళు ఉంటాము, మేము చేసిన బటన్ నొక్కి చిల్లర పడేస్తే మనతోనే ఉంటారు. ఒకవేళ ఎవడైనా కేసు పెట్టినా మాతో పాటు నువ్వు తిన్నావుగా, నిన్ను అరెస్ట్ చేస్తారులే అని భయపెట్టించడానికి వాళ్ళు ఎవరు గూఢచార వ్యవస్థ వాడుకున్నారు. వాలంటీర్లని ప్రతి ఇంటికి కార్డు తీసుకెళ్ళిగో, ఈ సంవత్సరం నీకు ఇది వచ్చిందా, టోటల్గా 1,00,000 వచ్చింది చూడు, జగన్ నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు అని చెప్పడం. రేపు పొద్దున కేసు అయితే నువ్వు వస్తావురా అనే భయపెట్టేలా మాట్లాడటం. ఇవన్నీ మనం ఒక స్టేబుల్ చేసేసాం, ఒక ప్లాట్ఫామ్ డిసైడ్ చేసుకున్నాం, తిరుగులేదు, మనదే. సర్వేలతో కూడా భయంకరమైన సర్వేలు చేయించేసుకొని డబ్బులు ఇచ్చి మనదే వస్తుంది, కూటమి రాదు అని మాట్లాడి చేయించడం. ఇది ఎవరు ఐపాక్ టీం ఒక ఆఫీస్కి వెళ్ళి సభాష్ అని ఈయన ఇదిలాగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళకి అభినందన తెలియజేయడం, అంత మసిపూసి మారేడుగా చేస్తే వాస్తవం ఒకటి ఉంటుంది కదా. ఒక్కసారి అదేదో సామెతలాగా ఏనుగు గ్యాస్ వదులుతుందని 7 ఊర్లు ఖాళీ చేశారంట. అది చివరికి తోకెత్తి తుస్సుమందంట. అలాగా 11కు పరిమితం అయ్యేసరికి సౌండ్ లేదు, ఒక భయము, ఒక్కొక్కడు బయటికి రాలేదు. కొడాలి నాని ఇంటి మీదకి ఆ లోకల్గా ఉండే యూతులే కోడిగుడ్లు టమాటాలు తీసుకెళ్తే బయటికి రాలే. నిజంగా ఆయనకి అంత ఆదరణ ఉంటే ఇరుగు పొరుగులు వచ్చే ఏంటి పని అని అడుగుతారా లేదా? ఆయనకంటూ ఒక సైన్యము, జగనన్న అంటే ఒక ప్రేమ పిచ్చి ఉన్నవాళ్ళు వచ్చి అడ్డుకుంటారా లేదా? ఎవ్వడు రాలేదే. సో అట్లాంటి వాళ్ళందరూ తెరమరుగైపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అసలు వీళ్ళు పట్టించుకోవట్లే. కొన్ని పట్టించుకొని అరెస్టులు చేస్తే అక్రమ అరెస్టు, అన్యాయం, అధర్మం అని ఏదో రకరకాలుగా వాగి ఆ డామ్ డూమ్ డష్ అనుకొని వార్తల్లో నిలబడేవారేమో. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కూడా కాదు వీళ్ళెవరు, ఒక ఎమ్మెల్యే కూడా కాదు, అసెంబ్లీకి వెళ్ళలేరు, అసలేనోడు అసెంబ్లీకి రాడు, ప్రజాస్వామ్యం మీద ప్రశ్నించరు. ఇంకేం మాట్లాడాలి? ప్రజాస్వామ్యం మీద ప్రశ్నిద్దామనంటే ముందు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారా బాబు, ఇప్పుడు జీతాలు పెన్షన్లు అనే పరిస్థితిని మెల్లమెల్లగా మెరుగులోకి వస్తుంది అని చెప్తూ వీళ్ళిచ్చే పథకాలన్నీ కూడా కొనసాగిస్తున్నారుగా. ముందేం చెప్పారు? బాబు వస్తే పథకాలు ఇవ్వడం అది తీసేస్తారన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు ఆయన వాటితో పాటు అదనంగా ఈ బస్సు ఒకటి, గ్యాస్ది ఒకటి, అవి కూడా 1 by 1 ఇచ్చేస్తున్నాడు. రేపు మార్చిలోనో ఏప్రిల్లోనో ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇల్లు కట్టాము ఇస్తామని ఊరించి ఇవ్వకుండా ఉంచేశాడో అవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తి చేసి ఇవ్వబోతుంది. అందులో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇంకెళ్ళకి మచ్చలేం దొరకట్లేదు. దొరకపోయేసరికి ఏం కడుపుమంట రగిలిపోతుంది. ఎలాగ మన వార్తలో నిలబడాలి? వార్తలు అంటే బూతులే. మనిషికి రాజకీయం చేయడం చేత కానప్పుడు, లీడర్షిప్ క్వాలిటీస్ లేనప్పుడు, సంయమనం కోల్పోయినప్పుడు, విజ్ఞత క్షీణించినప్పుడు బూతులే వస్తాయి. ఇవేవి లేవు వాళ్ళకి. వీళ్ళు చేసేటప్పుడు అన్నీ పనికిమాలిన పనులు చేసేసి ఇప్పుడు అన్యాయం అని చెప్పి అంటే అలాగని ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. వీళ్ళు అరెస్టులు గట్రా చేయట్లే. చేస్తే ఇప్పటికి జైల్లోని ఫుల్ అయిపోతుంది, వేరే విషయం. వాళ్ళు ఎంతసేపు ఎంఓఎల్ చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇక్కడ గూగుల్ డేటా,
అక్కడ అమరావతిలో యూట్యూబ్ సెంటర్ లేకపోతే ఏ సెంటర్ ఇవి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అరే మనల్ని పట్టించుకోవట్లేదు, మన మీద ఒక కేసు వేసినా బాగున్ను, కనీసం వార్తల్లో ఉంటాయి అనే చిల్లర ఆలోచనతో చేసిన పనులే ఈ రెచ్చగొట్టడము. బూతులు మాట్లాడితే ఎవడని ఫీల్ అవుతాడుగా. అంటే మామూలు మాటలు చేత కానప్పుడు బూతులే వస్తాయి. ఆ బూతులు మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ మనం ఇలా మాట్లాడుకుంటాం, లేకపోతే అలా మాట్లాడుకుంటాం, లేకపోతే అంబటి రాంబాబు గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాం కదా. ఈ వార్తల్లో నిలబడాలి, ఫ్రీ పబ్లిసిటీ కావాలి, చిల్లరగా మాట్లాడాలి, ఇదే కాన్సెప్ట్. సో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో సోషల్ మీడియా ట్రోల్ అయిన అంశం ఏంటంటే ఎవరైనా స్పీచ్లో మాట్లాడితే చంద్రబాబు నాయుడిని తిట్టమని చెప్పండి అని చెప్పేవాడట. ఒకసారి రోజా గారే మాట్లాడుతుంటే వెళ్ళి ఈయన ఎవరో వచ్చి ఇలా పిలిస్తే వెళ్తే ఆయన చెప్తే ఆయన వెళ్ళి రోజా గారి చెవిలో చంద్రబాబు గురించి మాట్లాడమని చెప్తున్నారు అన్నగారు, తిట్టమని చెప్తున్నారు అని చెప్తున్నాడు. అది మైక్లో వెలువడుతుంది. అది మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు, ఆ వీడియో ఉంది. సో ఇంకా చంద్రబాబు నాయుడిని ఎవడు తీడితే వాడు అమ్మయ్య జగన్మోహన్ రెడ్డి గారికి సాటిస్ఫై చేసినట్టు అనమాట. సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏం అనలేక చేయలేక వాళ్ళ తల్లిని, అంతకుముందు అసెంబ్లీ సాక్షిగా తన భార్యని విమర్శించారు. రెడ్ బుక్, ఎందుకు మీకు రెడ్ బుక్ అంటే అంత భయం? ఒకప్పుడు ఆ రెడ్ బుక్ లోకేష్ పేరు ఎత్తడానికే నచ్చని మీరు ఇప్పుడు పదే అదే ఉచ్చరిస్తున్నారు. ఎందుకు అదే ఎందుకు భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా ఒక రకమైన దాన్ని ఏమంటారు న్యూనతా భావంలోకి వెళ్ళిపోతున్నారు. ఏం చేయలేక అరే ఈ ప్రభుత్వం మీద యాంటీగా చెప్దామంటే అసెంబ్లీకి వెళ్ళి గొడవ చేద్దామన్నా అవకాశం లేదు, అసెంబ్లీకి వెళ్ళలేరు. పోనీ కార్యకర్తలు వేసుకొని మొత్తం దేశం అంతా రాష్ట్రం అంతా రాస్తారోకోలు చేద్దామంటే అంతమంది కార్యకర్తలు లేరు. ఎవరికైనా డబ్బులు ఇచ్చి తేవాలి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఒక్కసారికి 5 ఏళ్ళుగా రిలీజ్ అయిన బ్యాచిలర్ డిగ్రీస్ చేసిన అందరూ కూడా ఎవరు ఉద్యోగాలు తాపత్రయాలు వాళ్ళు ఉన్నారు. కుర్రోళ్ళ సంఖ్య లేదు. ఇప్పుడు ధర్నా డబ్బులు 500 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వాళ్ళు లేరు. ఎట్లా మరి? బూతులు తిడితే కదా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఒక సభలోకి వెళ్ళిన తర్వాత గట్టిగా మాట్లాడితే ఎవడో తాయిసి వచ్చాడని అడుగు చూస్తామో చూడమా. అదే డిగ్నిఫైడ్గా ఉన్నవాడు చూస్తాం మనం, వాడు ఎవడో బాగున్నాడు అంతవరకే. అదే ఎవడైతే కేకలేస్తున్నాడో అరే ఇడెవడో పిక్చర్లాగా ఉన్నాడు, ఇడెవడో తాయిసి వచ్చినట్టున్నాడు అనుకుంటాం అనుకోమా. అది కావాలి వాళ్ళకి, ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అటువంటి హీనమైన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి కాబట్టి బయటకు వచ్చి మరీ బూతులు తిట్టి మరి లోపలికి వెళ్ళాడంటే ఆయన అంబటి రాంబాబు గారు ఆయన విజ్ఞతకి 2 కాదు 100 నమస్కారాలు పెట్టినా సరిపోదేమో, అంత గొప్ప. మరి అటువంటి సంస్కారంగా పెంచిన వాళ్ళు గొప్ప వాళ్ళనే మనం అనుకోవాలి అంతే. అంతకుమించి మనం వీళ్ళకి విమర్శించడం కూడా వేస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.